ఏమండోయ్ మీ ఫ్రిడ్జ్ నుండి శబ్దాలు వస్తున్నాయా? వెంటనే టెక్నీషియన్‌కి కాల్ చేద్దామని హడావిడి పడుతున్నారా? వద్దండి. నాకు తెలిసిన సీక్రెట్ ట్రిక్స్ కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. అలా ఫస్ట్ ప్రయత్నించండి. అవ్వకపోతే అప్పుడు పిలవచ్చు. రాబోతుంది సమ్మర్ కదండీ! ఫ్రిడ్జే కాదు, ఏసీలు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్‌లు ఇవన్నీ కూడా మనకి పని పెడుతూనే ఉంటాయి. కాబట్టి ముందంజగా అంటే మంచి పీక్ సమ్మర్‌లో రిపేర్ వస్తే కష్టం కదా! అప్పటికప్పుడు చూసుకుని పరుగులు పెట్టి పిలవాలి అంటే ముందంజగా వాటన్నిటిని కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. అదే ఇవాల్టి వీడియో అండి. దాని గురించే మనం మాట్లాడుకుందాం. ఏవండి ఫ్రిడ్జ్ నుండి శబ్దాలు మాత్రమే కాదు, ఫ్రిడ్జ్ కూలింగ్ అవ్వకపోవడం లాంటివి కూడా మనం తరచూ గమనిస్తూ ఉంటాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి సమ్మర్ వచ్చేసింది అంటే టెంపరేచర్ జోన్ ఉంటుంది కదా, అక్కడ చెక్ చేసుకుని సమ్మర్కి ఎంత పెట్టుకోవాలి, వింటర్లో ఎంత ఉంది ఆల్రెడీ అనేది చూసుకుని ముందు ఆ సెట్టింగ్ మార్చుకోండి. తర్వాత కూడా మీకు కూలింగ్ అవ్వట్లేదు అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఫ్రిడ్జ్లో ఉన్న అనవసరమైన వస్తువులన్నీ తీసి దయ లేకుండా బయట పాడేయండి. ఎందుకంటే ఫ్రిడ్జ్ కూడా ఓవర్‌లోడ్ అయినప్పుడు కూలింగ్ కెపాసిటీ తగ్గుతుందండి. ఎంత అవసరమో అంతే పెట్టుకోండి. అంతే కాదండి, పాలు ఒక్కొక్కసారి వేడివేడిగా కాచేస్తూ ఉంటాము. టైం అయిపోయింది వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ వేడిగా ఉన్న పాలని, మరీ వేడిగా లేకపోయినా కొంచెం వేడిగా ఉన్న పాలను పెట్టినా కూడా ఫ్రిడ్జ్ కెపాసిటీ అనేది తగ్గుతుందండి. దానికి ఓవర్‌లోడ్ అయిపోతుందనమాట. వాటన్నిటిని కూల్ చేయాలి అంటే అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాదండి, ఫ్రిడ్జ్ పెట్టిన పొజిషన్ కింద మన నేల ఏదైతే ఉందో ఫ్లాట్‌గా ఉండాలి. ఎగుడు దిగుడుగా అలా ఉందనుకోండి, అలాంటప్పుడు ఫ్రిడ్జ్ నుండి శబ్దాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందువల్ల? దాని కంప్రెసర్ బ్యాలెన్స్ అవ్వదనమాట. అలా ఎప్పుడైతే ఫ్రిడ్జ్ సరిగ్గా కూర్చోదో కింద, దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. మేము స్టాండ్ మీద పెట్టుకున్నాం అంటారేమోనండోయ్, స్టాండ్ కూడా కింద నేల మీదే కదా ఉంటుంది. అది చూసుకోండి. ఇకపోతేనండి మా ఇంట్లో విషయమే చెప్తాను. మా మమ్మీ ఫ్రిడ్జ్‌ని ఆనిచ్చేస్తారనమాట. అలా గోడకి ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది ముందుకుంది అని చెప్పి. యాక్చువల్ రూల్ ఏంటో చెప్పమంటారా? గోడకి, ఫ్రిడ్జ్‌కి మధ్య కనీసం 6 ఇంచెస్ గ్యాప్ ఉండాలి. ఎందుకు? మరి వెనకాలున్న వేడి గాలంతా ఎటెళ్తుందండి? మనం ఆనిచ్చి పెట్టేస్తాము. కంప్రెసర్ ఆ లోడ్ తీసుకోలేక పాడైపోతుందనమాట. ఆ వేడి గాలి అక్కడే ఉండిపోతే. ఇంకొకటి చెప్పనా? మనం రెగ్యులర్‌గా మిస్ అవుతాం ఒకటి. చీపురెళ్ళదు, దుమ్మంతా పేరుకుపోతుంది. కాస్త గ్యాప్ ఉందనుకోండి, హ్యాపీగా వెనక పక్క కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. దీనివల్ల కూడా ఫ్రిడ్జ్ నుంచి వచ్చే శబ్దాలనేవి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం గోడకి అలా ఆనిచ్చి పెట్టేస్తామో అప్పుడు. కాబట్టి అది కూడా జాగ్రత్త తీసుకోండి. అన్నట్టు ఏమండోయ్, దానివల్ల ఫ్రిడ్జ్‌కి వెంటిలేషన్ కూడా తగులుతుందండి. అది చాలా ఇంపార్టెంట్. వెనకాలంతా అలా ఆనిచ్చేసి మూసేసి ఉండడం అస్సలు మంచిది కాదు. అలాగే గాయ్స్, మీరెప్పుడన్నా గమనిస్తే ఫ్రిడ్జ్ వెనక భాగంలో నల్లగా కండెన్సర్ కాయిల్ ఉంటుందండి. అది మీరు నెలకొకసారి శుభ్రంగా గుడ్డతోటో, బ్రష్ తోటో క్లీన్ చేసుకోవాలి. వామ్మో! కరెంట్ రన్నింగ్‌లో ఉంటే మాకు భయం అంటారేమో. పర్వాలేదండి, ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసి క్లీన్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఫ్రిడ్జ్ కెపాసిటీ పెరుగుతుంది. సౌండ్ రాకుండా ఉంటుందండి. కెపాసిటీ ఇన్ ద సెన్స్ కూలింగ్ కెపాసిటీ. ఓకేనా? ఎందుకంటే సమ్మర్‌లో దుమ్ము ఎక్కువగా వస్తుంది ప్రతి ఇంట్లో కూడా. నార్మల్‌గా మనం మంచాలు, అల్మార్లు, షెల్ఫ్స్ మీరు గమనిస్తే సమ్మర్‌లో ఎక్కువ దుమ్ము ఉంటుందండి ప్రతి ఇంట్లో. ఫ్రిడ్జ్‌కైనా అదే గతి పడుతుంది. వెనకాలున్న ఆ కండెన్సర్ ఏదైతే బ్లాక్ కలర్‌లో కాయిల్ ఉంటుందో దాన్ని ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి. ఒక డేట్ అంటూ ఫిక్స్ చేసి పెట్టుకొని క్లీనింగ్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీకు 2 లాభాలు. ఒకటేంటో చెప్పనా? చాలా ఇంట్రెస్టింగ్. కరెంట్ ఖర్చు తగ్గుతుందండి. నంబర్ 2, సౌండ్ పొల్యూషన్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్ కూడా తగ్గుతుంది. ఫ్రిడ్జ్ నుంచి సౌండ్స్ వస్తే ఎంత డేంజరస్ తెలుసా అండి? మనం మొదట్లో ఏముంది కామనేగా అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి పేలుతాయండి ఫ్రిడ్జ్‌లు. నేనేదో దడిపిస్తున్నాను అనుకోవద్దు. మీ మంచికే చెప్తున్నాను. ఏమాత్రం డిఫరెంట్‌గా సౌండ్ వస్తుంది ఫ్రిడ్జ్‌లో నుండి. ఫ్రిడ్జ్ నుంచి ఒక డిఫరెంట్‌గా స్మెల్ వస్తుంది. ఎప్పుడూ లేనిది. ఒకలాంటి కరెంట్ స్మెల్ అలాంటివన్నీ మీరు లైట్ తీసుకోకండి. మీకు వీలైనంత మీరు చేసుకుని, చేయి దాటిపోయింది ఏం చేసినా అవ్వట్లేదు అంటే అప్పుడు తప్పదండి. ఏ టెక్నీషియనో పిలుచుకోవాలి. ఇకపోతేనండి కామన్‌గా ఉండే ఇష్యూ ఒకటి గుర్తొచ్చింది నాకిప్పుడు. ఐస్ పేరుకుపోతూ ఉండడం. మీకొక ఇది కూడా చెప్పాలి స్టోరీ. మేమండి ఇదివరకు బెంగుళూరులో ఉండేవాళ్ళమనమాట. అక్కడ అంటే ఇప్పటికీ ఏదన్నా ఆఫీషియల్ పని ఉంటే వెళ్ళి ఉంటూ ఉంటాం నేను, మా వారు. సో, అక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉందనమాట. ఐస్ అంతా పేరుకుపోతే మా డ్రైవర్ ఈయన చూడలేదంటండి. "అది చూడరా ఐస్ మొత్తం తీసేయి" అంటే ఏకంగా ఒక స్క్రూ డ్రైవర్ పెట్టి పొడిచాడంటండి రావట్లేదని చెప్పి. ఇంకేముంది మొత్తం కంప్లీట్ డమాల్.
రిపేరు పెద్ద ఖర్చయిందనమాట. ఇంచుమించు సగం కాస్ట్ పెట్టాల్సొచ్చింది. కొత్త ఫ్రిడ్జ్ కొనాలి అంటే ఎంతవుతుందో అందులో సగం. సో, అలాంటి పిచ్చి పనులు మీరు చేయమాకండి. ఫస్ట్ అండి డీఫ్రాస్ట్ ఆప్షన్ అని ఉంటుంది. ఇప్పుడొచ్చే లేటెస్ట్ ఫ్రిడ్జెస్‌లో జస్ట్ ఆ బటన్ నొక్కితే ఐస్ అంతా చక్కగా కరిగిపోతుంది. లేదు మాన్యువల్‌గా కొన్ని పాత మోడల్స్‌లో అయితే మనకు ఆ బటన్ లేదు. అలాంటప్పుడు మీరు ఫ్రిడ్జ్ ఆపి పెట్టండి. ఏదైనా ఇంపార్టెంట్ స్టఫ్ ఏమైనా పాడైపోయే స్టఫ్ ఉంటే ముందుగా జాగ్రత్త పడి ఆఫ్ చేసేసి పెట్టేస్తే మీకు ఐస్ అంతా కూడా వచ్చేస్తుంది. దీనివల్ల కూడా ఫ్రిడ్జ్ నుంచి శబ్దాలు రావడం, లేదంటే ఫ్రిడ్జ్ కూలింగ్ కెపాసిటీ తగ్గడం లాంటివి జరగకుండా ఉంటాయి. ఇది చాలా మెయిన్ రీజన్ అండ్ ఇంపార్టెంట్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ కంప్రెసర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదండి. దానికి బోల్ట్స్ ఉంటాయి అన్నమాట. అవి క్రమేపీ వాడుకలో లూజ్ అయిపోతూ ఉంటాయి. అలా బోల్ట్స్ లూజ్ అయినప్పుడు కూడా ఫ్రిడ్జ్ నుంచి సౌండ్స్ వస్తాయి. మనం ఏదో అనుకుని కంగారు పడుతూ ఉంటాము, అవసరం లేదండి. బట్ ఇవి టైట్ చేయడం అవన్నీ మటుకు మీరు ఓన్గా చేయమాకండి. ఖచ్చితంగా టెక్నీషియన్ని పిలిపించి ఈ ఒక్క పనికి మాత్రం దగ్గరుండి టైట్ చేయించుకోండి. దీనివల్ల కూడా ఫ్రిడ్జ్ నుంచి సౌండ్స్ రాకుండా ఉంటాయి. ఎక్కువ రోజుల పాటు మీరు ఫ్రిడ్జ్ని హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట. ఏంటి వీడియో నచ్చిందా? అంతేనండి ఇవాల్టి వీడియో. మరి నా వ్లాగ్స్ అండ్ వీడియోస్ రెగ్యులర్గా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. బాయ్, ఉంటానే.